Write a C program to print last n characters of a given file. సపోజ్ మన దగ్గర ఒక టెక్స్ట్ ఫైల్ ఉందనుకుందాం, abc.txt. దాంట్లో కంటెంట్ సుధీర్ ఈజ్ ఇన్ తిరువూరు అని ఉంది అనుకుంటే, దాంట్లో లాస్ట్ n క్యారెక్టర్స్ అంటే n వాల్యూ కనుక మనం 4 ఇస్తే ఇంతవరకు ప్రింట్ అవ్వాలి, n వాల్యూ కనుక మనం 8 ఇస్తే లాస్ట్ 8 క్యారెక్టర్స్ ఇంతవరకు ప్రింట్ అవ్వాలి. సో ఆ విధంగా ఆ ప్రింట్ అవ్వడానికి మనం సి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సపోజ్ మొత్తం 35 క్యారెక్టర్స్ ఉన్నాయని మనకి తెలిస్తే లాస్ట్ 10 క్యారెక్టర్స్ అడిగారనుకోండి, అప్పుడు 25th క్యారెక్టర్ నుంచి ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు ప్రింట్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మొత్తం 50 క్యారెక్టర్స్ ఉన్నాయని మనకు తెలిస్తే లాస్ట్ 20 క్యారెక్టర్స్ కనుక అడిగితే అప్పుడు 30th క్యారెక్టర్ నుంచి ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేదాకా ప్రింట్ చేస్తే సరిపోతుంది. మరి మనకి మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడైనా సరే ఒక ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఉపయోగించి ఓపెన్ చేస్తాం? ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఫైల్ని ఓపెన్ చేస్తాం. ఏం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం? ఫైల్ నేము, తర్వాత ఏ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఎందుకని? ఆల్రెడీ ఫైల్ ఉన్నది, దాంట్లో మనం క్యారెక్టర్స్ రీడ్ చేసి ప్రింట్ చేయాలి కాబట్టి రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఈ ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక ఫైల్ పాయింటర్ అనేది రిటర్న్ అవుతుంది. ఆ ఫైల్ పాయింటర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ఆ ఫైల్లో ఫస్ట్ క్యారెక్టర్ యొక్క లొకేషన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఇది ఏం డేటా టైపు అంటే ఫైల్ సంబంధించి .fp. ఎందుకని? అది అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. ఏం ఇండికేట్ చేస్తుంది? ఆ ఫైల్లో ఫస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ను పాయింట్ చేస్తుంది. అడ్రస్ను పాయింట్ చేసేది ఏంటి? పాయింటర్ వేరియబుల్ కదా. పాయింటర్ వేరియబుల్ ఎట్లా ఇస్తాం మనం? స్టార్ అని ఇస్తాం కదా. సో అందుకని ఫైల్ .fp = f open abc.txt. ఇప్పుడు మనకి ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంది అంటే fp అనేది ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉంది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే, ఈ ఫైల్ పాయింటర్ని ఇక్కడికి మూవ్ చేసి ఆ ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఫైల్ పాయింటర్ని అక్కడ మూవ్ చేయాలి. మూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే fseek అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. మూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ మనం తెలుసుకోవడానికి ftell అనే ఫంక్షన్ ఉపయోగించి ఆ ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ తెలుస్తుంది. ఓకే, ఈ ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ కనుక సపోజ్ 40 అని వచ్చింది అనుకోండి. ఓకే, దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్. ఎందుకని? 40 అంటే మీనింగ్ ఏంటి? మొత్తం 40 క్యారెక్టర్స్ ఉన్నట్టు. మనకి ఒక్కొక్క క్యారెక్టర్ 1 బైట్ తీసుకుంటుంది కదా, అంటే మొత్తం 40 బైట్స్ దగ్గర ఆ ఫైల్ పాయింటర్ అనేది ఉంది, అంటే 40 క్యారెక్టర్స్ ఉన్నట్టు. సపోజ్ ftell కనుక మనకి 25 అని వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మొత్తం 25 క్యారెక్టర్స్ ఉన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. fseek అనే ఫంక్షన్ ఉపయోగించి స్టార్టింగ్లో ఉన్న ఫైల్ పాయింటర్ని లాస్ట్కి మూవ్ చేస్తాము. తర్వాత ftell అనే ఫంక్షన్ ఉపయోగించి ఆ ఫైల్ పాయింటర్ లాస్ట్ మూవ్ అయిన తర్వాత దాని యొక్క లొకేషన్ని తెలుసుకుంటాము. ఆ లొకేషన్ ఎంతైతే వస్తుందో దాన్ని ఏమంటాం మనం? ఫైల్ సైజ్ అనేసి అంటాం. ఫైల్ సైజ్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ 25 అనేది ఫైల్ సైజ్ అనుకో, లాస్ట్ 5 క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రింట్ చేస్తే సరిపోతుంది? 20 నుంచి 25 వరకు ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఎందుకని? 25 మొత్తం 25 ఉన్నాయి, లాస్ట్ 5 కావాలి అంటే 25 - 5 దగ్గర నుంచి, అంటే 20th క్యారెక్టర్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు మనం ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సపోజ్ 65 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, లాస్ట్ 10 అడిగాడు, అప్పుడు 55 నుంచి ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు మనం ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో మరి ఫైల్ పాయింట్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది కదా. ఇందాక మూవ్ చేసాం కదా ఫైల్ పాయింటర్ని, ఇక్కడికి మూవ్ చేసాం. మరి మనకి 55 దగ్గర నుంచి కావాలి కాబట్టి ఏం చేస్తాం? ఆ ఫైల్ పాయింటర్ని అగైన్ 55 పొజిషన్ దగ్గర మూవ్ చేస్తాం. మూవ్ చేయాలంటే అగైన్ ఏం చేస్తాం? fseek అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం.
సో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫ్సీక్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫైల్ పాయింటర్ని మూవ్ చేయడం కోసం. ఎఫ్టెల్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అగైన్ ఎఫ్సీక్ అనేది ఎందుకు ఫైల్ పాయింటర్ని మూవ్ చేయడానికి. ఓకే, దీనికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి ఏంటనేది టర్బో C++ కంపైలర్ని ఓపెన్ చేసి ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక టెక్స్ట్ ఫైల్ మీకు చూపిస్తాను. ఓకే, abc.txt అనే టెక్స్ట్ ఫైల్. ఓకే, దీంట్లో ఏముంది కంటెంట్ సుధీర్ ఈజ్ ఇన్ తిరువూరు అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం సి ప్రోగ్రామ్ రాద్దాం. include stdio.h తర్వాత మన ఫైల్ కనుక ఏదైనా రీజన్ వల్ల ఓపెన్ కాకపోతే మన ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాము. సో దానికోసం ఎగ్జిట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. కాబట్టి ఎగ్జిట్ అనే ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉంటుందంటే stdlib.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. void main, సో ఇక్కడ ఫైల్ .fp అనే ఒక పాయింటర్ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇక్కడే మనం ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, తర్వాత ఓపెన్ చేయొచ్చు. ఓకే, తర్వాత లాస్ట్ 10 క్యారెక్టర్స్ని రీడ్ చేయడానికి char అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలని యూజర్ని అడుగుతాము, అది n అనే వేరియబుల్లో తీసుకుందాము. తర్వాత ఫైల్ సైజ్ ఎంత అనేది తెలిస్తే కదా మనం లాస్ట్ 10 క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి అనేది తెలియటానికి. ఓకే, సో ఎక్కడి నుంచి అనేది తెలుసుకోవడానికి స్టార్టింగ్ పొజిషన్ pos అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ యూజర్ని అడగాలి. ఏం అడగాలి? ఎంటర్ ద నెంబర్ ఆఫ్ లాస్ట్ క్యారెక్టర్స్ టు ప్రింట్ అని యూజర్ని అడుగుతుంది. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ లాస్ట్ క్యారెక్టర్స్ టు ప్రింట్ అని యూజర్ని అడుగుతున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యూజర్ ఇచ్చిన వాల్యూని n అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. ఎట్లా అసైన్ చేస్తాం? scanf %d %n. సో ఎన్ని క్యారెక్టర్స్ కావాలనేది యూజర్ అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫైల్ని ఓపెన్ చేయాలి. fp fopen బ్రాకెట్లో abc.txt డబుల్ కోట్ క్లోజ్ చేశాను, కామా ఏ మోడ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం? రీడ్ మోడ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఏదైనా రీజన్ వల్ల ఆ ఫైల్ కనుక ఓపెన్ కాలేదు అనుకుందాం. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే అసలు ఆ ఫైల్ లేకపోవటం. మనం abc.txt అన్నాం కదా, ఆ ఫైల్ కనుక లేదనుకోండి అసలు, అప్పుడు ఓపెన్ కాదు. ఓపెన్ కానప్పుడు మనం ఏం చేయాలంటే p-error అనేసి ఒక మెథడ్ ఉంటుంది, ఒక ఫంక్షను. సో దాంట్లో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఓపెనింగ్ ఫైల్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎర్రర్ వచ్చిందని ప్రింట్ చేసేసి బయటకు వచ్చేయాలి. ఎగ్జిట్ 0 అంటేనేమో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రన్ అయ్యి బయటకు వచ్చామని, ఎగ్జిట్ 1 అంటే ఏదో ఎర్రర్ వల్ల ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చామని. ఎగ్జిట్ 1. ఓకే, సో ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళలేదు అంటే ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? మనం లాస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఏ ఫంక్షన్ ఉపయోగించి? fseek ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్లో ఉంది. సో ఇక్కడ fseek అనే దానికి 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫైల్ పాయింటర్ నేమ్ fp, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్సెట్, తర్వాత థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి seek end అనేది ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే seek_set అంటే స్టార్టింగ్ నుంచి అయితే seek_set, లాస్ట్ నుంచి అనడానికి seek_end. ఓకే, లాస్ట్ నుంచి ఇక్కడ మనం ఆఫ్సెట్ 0 అని ఇచ్చాం కదా, అంటే లాస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళమని. సపోజ్ ఆఫ్సెట్ కనుక మనం 0 ఇవ్వకుండా 2 అని ఇచ్చాం అనుకోండి, అంటే లాస్ట్ నుంచి రెండో క్యారెక్టర్ దగ్గరికి ఫైల్ పాయింటర్ని మూవ్ చేయమని. ఇందా చెప్పుకున్నాం కదా, fseek అనేది ఎందుకోసం? ఫైల్ పాయింటర్ని లాస్ట్కి మూవ్ చేయడం కోసం. ఓకే, మూవ్ చేసాము.
ఇప్పుడు ఎఫ్టెల్ అనే ఫంక్షన్ ద్వారా ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ మనకి తెలుస్తుంది. ఎఫ్టెల్ ఆఫ్ ఎఫ్పి. ఓకే, అది దేన్ని రిటర్న్ చేస్తుందంటే లాస్ట్ది. అంటే సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఇది ఉంది, సుధీర్ ఈజ్ ఇన్ తిరువూరు అని ఉంది కదా. సపోజ్ ఎస్ అనేది స్టార్టింగ్ లొకేషన్ అంటే 0 లొకేషన్ దగ్గర ఉంది అనుకుంటే, యు అనేది 1 లొకేషన్ దగ్గర ఉంటుంది. అట్లా రిమైనింగ్ అన్నీ కూడా ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఉంటాయి. సో లాస్ట్ యు అనేది ఎక్కడ ఉంది, 21 లొకేషన్ దగ్గర ఉంది. యు తర్వాత ఏం స్టోర్ అయి ఉంటుంది, ఎండ్ ఆఫ్ ఫైల్. ఇది ఎక్కడ ఉన్నట్టు 22. సో ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఎఫ్పి అనేది ఎక్కడ ఉంది, ఈ 0th పొజిషన్ దగ్గర ఉంది ఎఫ్పి అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనం, సీక్ అండ్ ఎఫ్సీక్ ఎఫ్పి 0 సీక్ అండ్ అంటే లాస్ట్కి పంపించాం ఫైల్ పాయింటర్. అంటే ఇక్కడ ఉన్న ఫైల్ పాయింటర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఫైల్ పాయింటర్ ఇప్పుడు అక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎఫ్టెల్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ ఎంత ఉంది 22. ఆ 22 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అదే కదా ఫైల్ సైజు. సో మనం ఫైల్ సైజ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా ఇందాక, ఆ ఫైల్ సైజ్ ఈక్వల్ టు ఎఫ్టెల్ ఆఫ్ ఎఫ్పి. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది తెలిసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్ట్ అండర్స్కోర్ పిఓఎస్ అంటే లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ అన్నాం కదా, అంటే ఎక్కడి నుంచి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే సపోజ్ మొత్తం ఇక్కడ 22 ఉన్నాయి కదా, లాస్ట్ 8 క్యారెక్టర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 22 - 8 అంటే 14 దగ్గర నుంచి అనేసి, అంటే ఫైల్ పాయింటర్ని ఇక్కడ తీసుకురావాలి మనం. లాస్ట్ 8 క్యారెక్టర్స్ కనుక అడిగితే, సపోజ్ లాస్ట్ 6 క్యారెక్టర్స్ కావాలన్నాడు అనుకోండి, అప్పుడు 22 - 6 అంటే 16 దగ్గరికి ఫైల్ పాయింటర్ని తీసుకురావాలి. ఓకేనా. ఓకే, సో స్టార్టింగ్ పొజిషన్ ఏమవుతున్నప్పుడు మనకి ఫైల్ సైజ్ ఎంతైతే వచ్చిందో 22 అని వచ్చింది కదా, ఫైల్ సైజ్ 22 వచ్చింది కదా, అది మైనస్ లాస్ట్ n క్యారెక్టర్స్ కాబట్టి -n చేస్తాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలనేది తెలుస్తుంది స్టార్ట్ పొజిషన్ అనేది. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ 22 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు లాస్ట్ 8 క్యారెక్టర్స్, లాస్ట్ 10, లాస్ట్ 15 ఇట్లా అడగవచ్చు. సపోజ్ 5 క్యారెక్టర్సే ఉన్నాయి, నువ్వు లాస్ట్ 8 క్యారెక్టర్స్ కావాలని అడిగావు, పాసిబుల్ అవుతుందా, అవ్వదు. అప్పుడు ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలి మరి, ఇంతవరకే ఉందనుకోండి, సపోజ్ ఇంతవరకే ఉన్నాయి, నువ్వు లాస్ట్ 8 క్యారెక్టర్స్ కావాలి అంటే పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ పొజిషన్ 0 అని తీసుకోవాలి. 0 దగ్గర నుంచి ఉన్నంత వరకు ప్రింట్ చేస్తాం. ఓకేనా. అందుకోసం ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే, స్టార్ట్ పొజిషన్ అనేది ఇక్కడ నేను ఒక టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. సపోజ్ నువ్వు ఫైల్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ n కనుక ఉంటే, గ్రేటర్ దాన్ n అంటే నువ్వు అడిగిన దానికంటే ఫైల్ సైజ్ పెద్దగా ఉంటే, అప్పుడు ఫైల్ సైజ్ -n అనేదాన్ని ఇక్కడ ఎట్లా తీసుకున్నా టెర్నరీ ఆపరేటర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాం. ఓకే, అంటే ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఇక్కడ మనం ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది స్టార్ట్ అండర్స్కోర్ పొజిషన్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. కాకపోతే అంటే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే అప్పుడు మనం ఇక్కడ కొలన్ ఇచ్చేసి ఏది తీసుకోవాలనుకున్నాం, 0 అనేది స్టార్టింగ్ పొజిషన్గా తీసుకుందాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫైల్ పాయింటర్ని ఆ పర్టికులర్ సపోజ్ లాస్ట్ 8 అన్నాం, అప్పుడు 22 - 8 అంటే 14 ఇక్కడికి తీసుకురావాలి ఫైల్ పాయింటర్ని. ఫైల్ పాయింటర్ మూవ్ చేయడానికి మనం ఏం చెప్పుకున్నాం, ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఎఫ్సీక్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఎఫ్సీక్ ఫైల్ పాయింటర్ని ఎక్కడికి మూవ్ చేయాలి, స్టార్ట్ అండర్స్కోర్ పిఓఎస్ ఏదైతే ఉందో అక్కడ మూవ్ చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి, స్టార్టింగ్ నుంచి కాబట్టి సీక్ అండర్స్కోర్ సెట్ అని రాస్తాం. లాస్ట్ నుంచి అని చెప్పడానికి సీక్ అండర్స్కోర్ ఎండ్ అని రాసాం కదా ఇందాక, అట్లనే స్టార్టింగ్ నుంచి ఈ పొజిషన్ దగ్గరికి వెళ్ళాలి. సీక్ అండర్స్కోర్ సెట్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి లాస్ట్ n క్యారెక్టర్స్ కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేద్దాం. ఎట్లా రీడ్ చేస్తాం, రీడ్ చేసి ch అనే వేరియబుల్లో పెడదాం. ఎట్లా రీడ్ చేస్తాం, f get c ఆఫ్ ఫైల్ పాయింటర్.
ఓకే, రీడ్ చేసి ఎప్పటిదాకా వైల్ సిహెచ్ అనేది తీసుకున్నాం. గెట్ సి ఆఫ్ ఎఫ్ని సిహెచ్లో పెట్టుకున్నాము. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్ వచ్చేదాకా, నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేదాకా ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి దాన్ని మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి ఏం చేస్తాం మనం, ప్రింట్ ఎఫ్ %సిహెచ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే పుట్ క్యార్. కీబోర్డ్ నుంచి రీడ్ చేయడానికి గెట్ క్యార్, మానిటర్ మీద డిస్ప్లే చేయడానికి పుట్ క్యార్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం, సిహెచ్. ఓకే, సో మన వర్క్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయాలి. సో ఎట్లా క్లోజ్ చేస్తాం, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఫైల్ పాయింటర్ ఏంటి, ఎఫ్పి. ఓకే, దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ లాస్ట్ క్యారెక్టర్స్ టు ప్రింట్. సో 8 క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అవుట్పుట్ చూద్దాం. చూసారా, లాస్ట్ 8 క్యారెక్టర్స్ ఏమున్నాయి, తిరువూరు అని ఉందన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ప్రింట్. సపోజ్ 16 క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఆర్ స్పేస్ ఈజ్ స్పేస్ ఇన్ స్పేస్ తిరువూరు, ఈ విధంగా వచ్చిందనమాట. 16 క్యారెక్టర్స్ అంటే 22 - 16 అంటే 22లోంచి 16 తీసేస్తే 6 కదా, 6 దగ్గర నుంచి. సో ఆర్ స్పేస్ ఈజ్ స్పేస్ ఐఎన్ స్పేస్ ఇది మొత్తం వచ్చిందనమాట. ఆర్ స్పేస్ ఈ స్పేస్ ఇన్ స్పేస్ తిరుగు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్స్. ఓకే, ఏమేమి ఫంక్షన్స్ వచ్చాయి మనకి, ఎఫ్సీక్ అనే ఒక ఫంక్షన్ వచ్చింది ఫైల్ పాయింటర్ని మూవ్ చేయడానికి. లాస్ట్ మూవ్ చేయడానికేమో seek_end అని రాస్తాము. ఓకే, స్టార్టింగ్ నుంచి ఇన్ని క్యారెక్టర్స్ మూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు seek_end బదులు seek_set అని రాస్తాము. ఏ పొజిషన్ దగ్గర మూవ్ చేయాలంటే అది start_pos అని రాసాం కదా, ఆ విధంగా స్టార్టింగ్ నుంచి ఏ పొజిషన్ దగ్గర మూవ్ చేద్దాం అనుకుంటాం అనేది రాస్తుంది. తర్వాత ఎఫ్టెల్ అనేది ఎందుకు ఉపయోగించాం మనం, ఇక్కడ ఎఫ్టెల్ అనేది యూజ్ చేసాం కదా, ఎందుకు ఉపయోగించాం, ఫైల్ పాయింటర్ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ మనం లాస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తేనే కదా మనకి ఫైల్ సైజ్ అనేది తెలుస్తుంది. ఫైల్ సైజ్ కనుక మనకి తెలిస్తేనే అప్పుడు ఏ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్ వరకు ప్రింట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక టెక్స్ట్ ఫైల్లో కంటెంట్లో లాస్ట్ n క్యారెక్టర్స్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.